దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి బీబీ గ్రామ్జీ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చే దానికోసం కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి అమలు ప్రారంభించింది. దీన్ని వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చినాయి. ఆ పిలుపులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాన్ని మనం తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవంగా ఈ చట్టాన్ని మొత్తం భారతదేశంలోనే ఉపాధిని గ్యారంటీ చేస్తూ ఒక చట్టాన్ని సాధించినటువంటి దాంట్లో ఒక దశాబ్దాల పోరాటం, ఒకరోజు 2 రోజులు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కాదు, దశాబ్దాల పాటు మన ప్రజా సంఘాలు, వామపక్షాలు పోరాటం చేసిన తర్వాత ఆ రోజు యూపీఏ 1 ప్రభుత్వంలో వామపక్షాల యొక్క బలం అనివార్యమైనటువంటి పరిస్థితులలో ఈ ఉపాధి హామీ పథకాన్ని సాధించడం జరిగింది. దీన్ని నీరుగార్చడానికి బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రయత్నం చేస్తూనే ఉంది. క్రమంగా నిధులు తగ్గిస్తూ వస్తుంది. నిధులు తగ్గిస్తూ వచ్చి చట్టబద్ధంగానే పూర్తిగా దీన్ని నీరుగార్చే దానికోసం ఇప్పుడు 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అమలు చేసేదానికోసం పూనుకున్నారు. దాంట్లో ప్రధానంగా రాష్ట్రాలు, వాస్తవంగా రాష్ట్రాలకు వస్తున్నటువంటి ఆదాయానికే పూర్తిగా గండిగొట్టి కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకుంటుంది. మరోవైపు ఇప్పుడు రాష్ట్రాల వాటా 10%, ఖర్చు పెట్టాల్సినటువంటి దాంట్లో రాష్ట్రాల వాటా 10%, 90% కేంద్ర నిధులు ఇస్తూ వచ్చింది ఇప్పటిదాకా. ఇప్పుడు రాష్ట్రాల వాటాని 40% చేసి కేంద్రం తన వాటాని 30% తగ్గించుకున్నది. అంటే రాష్ట్రాల మీద అదనపు భారాన్ని వేసే దానికోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఇది ఒక తీవ్రమైనటువంటి నష్టాన్ని రాష్ట్రాలకు, కేవలం మీద వ్యవసాయ కూలీలకు, ఉపాధి లేనటువంటి వాళ్లకు, పేద రైతులకు, లేదా ఆదివాసీలు, గిరిజనులు, దళితులు, బలహీన వర్గాలు చేస్తున్నటువంటిది మాత్రమే కాదు, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థని కూడా వాళ్ళ కొనుగోలు శక్తి